ఒకటి కనపడుతుంది. సో 12 వోల్టేజ్ 12 ఓమ్స్ రెసిస్టెన్స్ కనపడుతుంది. వన్ సెకండ్. రైట్. ఒక సర్క్యూట్ చూడండి. సర్క్యూట్లో మీకు ఒక 45 వోల్ట్స్ వోల్టేజ్ సోర్స్ కనపడుతుంది. 12 ఓమ్స్ రెసిస్టెన్స్ ఒకటి కనపడుతుంది. 4 ఓమ్స్ రెసిస్టెన్స్ ఒకటి కనపడుతుంది. 8 ఓమ్స్ రెసిస్టెన్స్ ఒకటి కనపడుతుంది. అలాగే ఆ సర్క్యూట్ చివరిలో ఒక 2 టర్మినల్స్ కనపడుతున్నాయి, ఏ అండ్ బి. రైట్, ఏ అండ్ బి. సో నేనేం చేస్తున్నానంటే ఈ ఏ అండ్ బి టెర్మినల్స్ దగ్గర ఒక లోడ్ కనెక్ట్ చేస్తూ ఉన్నా. చూడండి, ఒక లోడ్, ఆర్ఎల్ లోడ్ అంటారు. దాని వాల్యూ ఎంత అంటే 5 ఓమ్స్. చూడండి, 5 ఓమ్స్. సో ఏ అండ్ బి టెర్మినల్స్ దగ్గర ఒక 5 ఓమ్స్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేశాక నా క్వశ్చన్ ఏంటంటే, ఏ అండ్ బి టెర్మినల్స్ దగ్గర ఒక 5 ఓమ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినప్పుడు ఆ 5 ఓమ్ రెసిస్టెన్స్లోకి ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత? సో యూ నీడ్ టు ఫైండ్ అవుట్ హౌ మచ్ కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ a 5 ohm resistance which is connected across the terminals A and B. సింపుల్ క్వశ్చన్. ఏ అండ్ బి టెర్మినల్స్ మధ్యలో ఒక 5 ఓమ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినప్పుడు ఆ 5 ఓమ్ రెసిస్టెన్స్లోకి ఫ్లో అవుతున్న కరెంట్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ యొక్క 5 ఓమ్ రెసిస్టెన్స్లోకి ఫ్లో అవుతున్న కరెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని మెథడ్స్ గురించి మాట్లాడతా. దాంట్లో ఒక మెథడ్ ఏంటంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా అనే ఒక మెథడ్. కిర్చాఫ్ వోల్టేజ్ లా అనే మెథడ్ అంటే వోల్టేజ్ లా. దీనిని మనము మెష్ అనాలిసిస్ కూడా అంటాం. సో కేవిఎల్, కిర్చాఫ్ వోల్టేజ్ లా లేదా మెష్ అనాలిసిస్ అనే లా అప్లై చేసి ఆ 5 ఓమ్ రెసిస్టెన్స్లో ఫ్లో అవుతున్న కరెంట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా ఇంకొక మెథడ్ ఉంది, కిర్చాఫ్ కరెంట్ లా, కేసిఎల్ అంటారు. ఈ కిర్చాఫ్ కరెంట్ లా కూడా ఉపయోగించి మనము ఆ 5 ఓమ్ రెసిస్టెన్స్లోకి ఫ్లో అవుతున్న కరెంట్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయొచ్చు. కిర్చాఫ్ కరెంట్ లాకి ఇంకొక పేరు ఏంటంటే నోడల్ అనాలిసిస్. ఎక్కడైనా మీరు పేపర్ నోట్స్ ఉంటే రాసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే క్వశ్చన్ పేపర్లో ఒక్కొక్కసారి కిర్చాఫ్ కరెంట్ లా అని మెన్షన్ చేస్తాడు, ఇంకొకసారి నోడల్ అనాలిసిస్ అని మెన్షన్ చేస్తాడు. కాబట్టి మీకు రెండింటికి మీనింగ్ తెలిస్తేనే మీరు ప్రాబ్లమ్ని అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, కిర్చాఫ్ కరెంట్ లా లేదా నోడల్ అనాలిసిస్ అన్న ఒకటే. కిర్చాఫ్ వోల్టేజ్ లా లేదా మెష్ అనాలిసిస్ అన్న ఒకటే. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి ఎక్కడైనా. కేవిఎల్, కిర్చాఫ్ వోల్టేజ్ లా అన్న, మెష్ అనాలిసిస్ అన్న ఒకటే. కిర్చాఫ్ కరెంట్ లా లేదా నోడల్ అనాలిసిస్ అన్న ఒకటే. సో ఈ 5 ఓమ్ రెసిస్టెన్స్ ఏ అండ్ బి టెర్మినల్స్ మధ్య కనెక్ట్ చేసిన ఈ 5 ఓమ్ రెసిస్టెన్స్లోకి ఫ్లో అవుతున్న కరెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనము కిర్చాఫ్ కరెంట్ లా ఉపయోగించవచ్చు, కిర్చాఫ్ వోల్టేజ్ లా కూడా ఉపయోగించవచ్చు. రెండింటి ద్వారా మీకు వచ్చే ఆన్సర్ మాత్రం సేమ్. ఓకే, అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుందేమో, అల్టిమేట్లీ ద ఆన్సర్ వాట్ యు గెట్ ఈస్ సేమ్. రైట్, ఇక్కడ నేను ఏం చూస్ చేసుకున్నానంటే కేవిఎల్, కిర్చాఫ్ వోల్టేజ్ లా లేదా మెష్ అనాలిసిస్ని నేను చూస్ చేసుకున్నాను. ఇప్పుడు గమనించండి, ఈ కేవిఎల్ అప్లై చేసి నేను ఈ 5 ఓమ్ రెసిస్టెన్స్లోకి ఫ్లో అవుతున్న కరెంట్ని క్యాల్కులేట్ చేస్తాను. ఓకేనా? సో క్యాల్కులేట్ చేస్తాను. ఎలా క్యాల్కులేట్ చేస్తానో చూడండి. ద ప్రొసీజర్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ టు నో ద కరెంట్ త్రూ ది 5 ఓమ్ రెసిస్టెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేస్తున్న పని ఏంటంటే కిర్చాఫ్ వోల్టేజ్ లాలో ప్రతి లూప్కి ఒక కరెంట్ డైరెక్షన్ని అసైన్ చేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ లూప్ 1కి నేను అసైన్ చేసుకున్న కరెంటు
చూపిస్తున్నాను కదా చూడండి, I1. ఓకేనా, I1 I1 కరెంట్, దీంట్లో I1 కరెంట్ ఈ డైరెక్షన్లో వేసుకున్నా. అలాగే ఈ లూప్ 2లో ఫ్లో అవుతున్న కరెంట్కి నేను పెట్టిన పేరు I2. సో ఎన్ని లూప్స్ కనపడుతున్నాయి అంటే మనకు 2 లూప్స్ కనపడుతూ ఉన్నాయి. ఒకటి I1, ఇంకొకటి I2. అయితే ఇప్పుడు I2 అనే కరెంటును చూడండి, ఒకసారి గమనిస్తే ఏ అండ్ బి టెర్మినల్స్ మధ్య మీరు కనెక్ట్ చేసిన RL అనే రెసిస్టెన్స్లోకి ఫ్లో అవుతున్న కరెంట్ అనేది ఏంటి కరెంట్, I1 I2 అంటే I2. ఎస్, ఇస్ ఇట్ రైట్? ఎస్, ద కరెంట్ త్రూ ద 5 ohm రెసిస్టెన్స్ ఈజ్ I2. అంటే ఏం చేయాలి మనము, I2ని ఫైండ్ అవుట్ చేస్తే, సో I2 గివ్స్ ద కరెంట్ త్రూ ద రెసిస్టెన్స్ ఆఫ్ 5 ohms. I2ని క్యాలిక్యులేట్ చేస్తే I2 ఏం చెప్తుందంటే మీరు ఏ అండ్ బి టెర్మినల్స్ మధ్య కనెక్ట్ చేసిన 5 ohm రెసిస్టెన్స్లోకి ఫ్లో అవుతున్న కరెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద కరెంట్ ఆఫ్ I2 in the circuit. So how you are going to find out the current of I2? చూడండి, లూప్ 1లో కరెంట్ I1 ఫ్లో అవుతుంది, లూప్ 2లో కరెంట్ I2 ఫ్లో అవుతుంది. లూప్ 2లో ఏ కరెంట్ అయితే ఫ్లో అవుతుందో అదే కరెంట్ I2 దేంట్లో ఫ్లో అవుతుంది, RL అనే రెసిస్టెన్స్లోకి ఫ్లో అవుతుంది. నౌ కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కరెంట్, వాట్ ఈస్ ద కరెంట్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ద RL అంటే సార్ ఇట్ ఈస్ I2. Yes, it is I2. So if you know the value of I2, you can easily confirm that the I2 is the current which is flowing through the resistance RL. So how you are going to calculate the I2 value? Here I am going to use the approach method to calculate the current is KVL. So KVL apply chestunna. So how you are going to calculate the value of I1 I2 ante by applying KVL, Kirchhoff voltage law. అంటే ఏంటి, వాట్ యూ మీన్ బై వోల్టేజ్ లా? వోల్టేజ్ అంటే ఏంటి, అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు IR. V అంటే అర్థం ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. సో V ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్. మనం కనుక్కోవాల్సింది ఏంటి ఇక్కడ, కిర్చాఫ్ వోల్టేజ్ లా. కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేసినప్పుడు ఆ వోల్టేజ్ లాలో అన్ని టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యూనిట్స్ ఏమి ఉండాలి, వోల్ట్స్ ఉండాలి. వోల్ట్స్ ఉండాలి. రైట్, స్టార్ట్ విత్ లూప్ 1. లూప్ 1కి ఈక్వేషన్ రాస్తున్నా, లూప్ 1కి KVL అప్లై చేస్తున్నా. రైట్, ఫస్ట్ వోల్టేజ్ సోర్స్ని స్టార్ట్ చేద్దాం. వోల్టేజ్ సోర్స్ అనేది చూడండి మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుంది. చూడండి, కింద మైనస్ పైన ప్లస్ ఉంది. అంటే అర్థం ఏంటి, పొటెన్షియల్ అనేది మైనస్ నుంచి ప్లస్కి రైజ్ అవుతుంది కాబట్టి రైజ్ ఇన్ పొటెన్షియల్ని మనము పాజిటివ్తో రిప్రజెంట్ చేస్తాం. అందుకే చూడండి +45 వేసే ఈక్వేషన్లో. సార్ ఒకవేళ మీరు అడగొచ్చు, సార్ ఒకవేళ పైన నెగిటివ్ ఉండి కింద పాజిటివ్ ఉంటే అప్పుడు ఏమవుతుంది సార్ అంటే, పైన నెగిటివ్ ఉంది కింద పాజిటివ్ ఉంటే అర్థం ఏంటి, పొటెన్షియల్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్కి డౌన్ అవుతుంది, అంటే పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ మనం ఏం చేయాలి, అప్పుడు ప్లస్ బదులు మైనస్ని నోట్ చేసుకోవాలి. ఇట్స్ క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద పాయింట్. If the voltage rises from minus to negative, you have to consider it as a positive. If the voltage changes from positive to negative, we can say that there is a decrease in voltage. So decrease in voltage should be represented by minus value. So ఇక్కడ చూడండి మైనస్ నుంచి ప్లస్కి వెళ్ళింది కాబట్టి +45. ఓకే, ఈ +45 అనేది వోల్టేజా కరెంటా ఏంటంటే ఇట్ ఇస్ వోల్టేజ్. ఎందుకంటే మన వోల్టేజ్ లా రాస్తున్నాం, వోల్టేజ్ ఈక్వేషన్ రాస్తున్నాం. 45 volts మైనస్ ఇక్కడ చూడండి మైనస్, ఇక్కడ పైన 12 ohms ఉంది. సో ఈ 12 ohm రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ ఎంత ఉంటుంది అని ఎలా చెప్తామంటే, ఇక్కడ వోల్టేజ్ కావాలి అంటే మీకు తెలియాల్సింది ఏంటి, ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంటు, ఇక్కడ ఉండే రెసిస్టెన్స్ నా కంటికి కనపడుతుంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఈజ్ 12 ohms, ఫ్లో అవుతున్న కరెంట్ ఈజ్ I1. సో ద వోల్టేజ్ అక్రాస్ ద 12 ohm రెసిస్టెన్స్ ఈజ్ I1 into 12. సో -I1 into 12. నెక్స్ట్ ఇక్కడ చూడండి లూప్ 1లో మనకు 3 ఎలిమెంట్స్ కనపడుతున్నాయి. టోటల్గా లూప్ 1లో 3 ఎలిమెంట్స్, 45, 12 ohms రెసిస్టెన్స్ అండ్ 4 ohm రెసిస్టెన్స్. లూప్ 1కి ఈక్వేషన్ రాస్తున్నప్పుడు ఈ లూప్ 1 ఈక్వేషన్లో ఎన్ని టర్మ్స్ ఉండాలి, 3 టర్మ్స్ ఉండాలి. ఒకటి ఈ వోల్టేజ్, ఒకటి 12 ohms దగ్గర ఉండే వోల్టేజ్, ఇంకోటి 4 volts దగ్గర ఉండే వోల్టేజ్. రైట్, ఇప్పుడు దాకా మనం చేసింది ఏంటి అంటే జస్ట్ 2 ఎలిమెంట్స్కి మనం ఈక్వేషన్ రాసాం. ఇక్కడ చూడండి +45 -12 into
-12 ఇంటూ I1. నెక్స్ట్ 4 ఓమ్స్కి వద్దాం. ఈ 4 ఓమ్ రెసిస్టెన్స్లోకి ఫ్లో అవుతున్న కరెంటు ఒకటా రెండా? ఫస్ట్ పాయింట్ మన కంటికి కనపడుతుంది కరెంటు I1 మాత్రమేనా లేదా I2 మాత్రమే వెళ్తుందంటే, అక్కడ చూస్తే మీరు గమనిస్తే ఈ 4 ఓమ్ రెసిస్టెన్స్ అనేది లూప్ 1కి లూప్ 2కి కామన్‌గా ఉంది. లూప్ 1కి లూప్ 2కి కామన్‌గా ఉంది. సో అంటే అర్థం ఏంటి అంటే ఈ 4 ఓమ్ రెసిస్టెన్స్‌లోకి కరెంట్ I1 మాత్రమే కాదు, కరెంట్ I2 కూడా ఫ్లో అవుతుంది. గుడ్. అయితే ఏ ఏ ఏ కరెంట్ ఎలా ఫ్లో అవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి. ఇది చూడండి ఒకసారి. ఇది చూడండి. 4 ఓమ్ రెసిస్టెన్స్‌లోకి ఫ్లో అవుతున్న కరెంట్స్ ఏవేవి ఉన్నాయి? 2. ఒకటి I1 ఇంకొకటి I2. I1 ఎలా ఫ్లో అవుతుంది? డౌన్‌వర్డ్ డైరెక్ట్ ఫ్లో అవుతుంటే I2 కరెంట్ అనేది అప్‌వర్డ్స్ వెళ్తుంది. అంటే 4 ఓమ్ రెసిస్టెన్స్‌లోకి ఫ్లో అవుతున్న కరెంట్ ఎన్ని? 2. వన్ ఈజ్ I1 అండ్ అదర్ ఈజ్ I2. ఈ డిఫరెన్స్ ఆఫ్ కరెంట్ మాత్రమే దీంట్లో ఫ్లో అవుతుంది. I1 అండ్ I2 డిఫరెన్స్ ఆఫ్ కరెంటే ఫ్లో అవుతుంది. ఇప్పుడు మీరు ఏం రాయాలి? I1 మైనస్ I2 రాయాలా? లేదా I2 మైనస్ I1 రాయాలనేది మనం కాన్సెప్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, మనం లూప్ 1 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది దేనికి అంటే I1కి ఇవ్వాలి. సో ద కరెంట్ విచ్ ఫ్లోస్ త్రూ ద 4 ఓమ్ రెసిస్టెన్స్ ఈస్ గివెన్ బై I1 మైనస్ I2, నాట్ I2 మైనస్ I1. I2 మైనస్ I1 అనకూడదు. ఇక్కడ మనము I1 మైనస్ I2 మాత్రమే అనాలి. ఎందుకు సార్ అంటే, మనం రాసే ఎక్స్‌ప్రెషన్ దేనికంటే లూప్ 1కి, లూప్ 1లో ఫ్లో అవుతున్న కరెంట్ I1 కాబట్టి we must give top priority for I1. So the current through the 4 ohm resistance is I1 minus I2. చూడండి ఇక్కడ రాసింది చూడు 4 into I1 minus I2. ఈ 4 అనేది రెసిస్టెన్స్, I1, I2 అనేది కరెంట్. రెసిస్టెన్స్ ఇంటూ కరెంట్ వేస్తే ఏమవుతుంది? వోల్టేజ్ అవుతుంది. సో ఇక్కడ 12 అనేది రెసిస్టెన్స్, I1 అనేది కరెంట్. రెసిస్టెన్స్ ఇంటూ కరెంట్ వేస్తే ఏమొస్తుంది? వోల్టేజ్. 45 అనేది వోల్టేజ్. సో టోటల్ ఈజ్ వోల్టేజ్ ఈక్వేషన్. సో లూప్ 1కి మనం KVL అప్లై చేసినప్పుడు మనకొచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఏంటి? 16I1 minus 4I2 is equal to 45. 16I1 minus 4I2 is equal to 45. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకా మిగిలింది ఏంటి? లూప్ 2కి ఎక్స్‌ప్రెషన్ రాయడం. సో లూప్ 2కి ఎక్స్‌ప్రెషన్ రాయాలి. చూడండి ఒకసారి లూప్ 2ని మీరు కేర్‌ఫుల్‌గా గమనించండి. లూప్ 2లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? టోటల్ ఎలిమెంట్స్ ఆర్ 3. One is 4 ohm resistance, another is 8 ohm resistance, and the load what we have connected is 5 ohm resistance. సో ఈ లూప్ ఈక్వేషన్ రావాలంటే నాకు తెలిసి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 టర్మ్స్ వస్తాయి. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 టర్మ్స్ వస్తాయి. ఒకటి స్టార్ట్ విత్ 8 ఓమ్స్. 8 ఓమ్స్‌ని స్టార్ట్ చేద్దాం. 8 ఓమ్ రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ ఎంత ఉందో రాయాలి. KVL అంటే ఏం చెప్పాను కదా ఆల్రెడీ, వోల్టేజ్ లా. వోల్టేజ్ అంటే వోల్టేజ్‌ని ఓపెన్ చేసినప్పుడు లోపల ఏముంటుంది? కరెంట్ అండ్ రెసిస్టెన్స్ మల్టిప్లై చేసి ఉంటుంది. సో ఈ 8 ఓమ్ రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ కావాలి అంటే ఆ 8 ఓమ్ రెసిస్టెన్స్ ఇంటూ దాంట్లో వెళ్ళే కరెంట్‌తో మల్టిప్లై చేయాలి. సో రెసిస్టెన్స్ ఈజ్ 8 ఓమ్స్ అండ్ ద కరెంట్ ఈజ్ I2. అవునా కదా? యెస్. చూద్దాం. దాని ఈక్వేషన్ గురించి మాట్లాడదాం. చూడండి -8 చూడండి -8 -8I2 -8I2 is the voltage drop across 8 ohm resistance. నెక్స్ట్ ఇక్కడ చూడండి RL 5 ohms. 5 ohms దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఎంత అంటే ఆ రెసిస్టెన్స్ అలాగే ఆ యొక్క రెసిస్టెన్స్ యొక్క కరెంటు. సో రెసిస్టెన్స్ ఈజ్ 5 ohms, దాంట్లో వెళ్ళే కరెంట్ I2. సో -5I2. నెక్స్ట్ కమ్ టు థర్డ్ ఎలిమెంట్ 4 ohms ఎలిమెంట్. అగైన్ ఈ 4 ohms అనేది మీకు లూప్ 1కి లూప్ 3కి మధ్యలో ఉందంటే దాంట్లో 2 కరెంట్స్ ఫ్లో అవుతున్నాయని అర్థం. ఒకటి I1 ఇంకొకటి I2. అయితే మీరు ఇప్పుడు 4 ఓమ్ రెసిస్టెన్స్‌లోకి వెళ్ళే కరెంట్‌కి ఎక్స్‌ప్రెషన్ రాయాలి అంటే 2 కరెంట్స్ ఫ్లో అవుతున్నా మాట్లాడాం. ఒకటి I1, I2 అని. అయితే మీరు ఇప్పుడు I1 మైనస్ I2 తీసుకోవాలా లేదా I2 మైనస్ I1 తీసుకోవాలంటే యూ మస్ట్ కన్సిడర్ దట్. సో యూ ఆర్ గివింగ్ ద ప్రయారిటీ టు ద లూప్ 2 కరెంట్ I2. సో ద కరెంట్ త్రూ ద 4 ఓమ్ రెసిస్టెన్స్ షుడ్ బి రిటెన్ యాస్ I2 మైనస్ I1. ఇక్కడ చూడండి అది రాసింది చూడండి లూప్ 2లో ఎక్స్‌ప్రెషన్ చూడండి -4 ఇంటూ I2 మైనస్ I1. అదే లూప్ 1లో చూస్తేనేమో -4 ఇంటూ I1 మైనస్ I2. ఎందుకంటే లూప్ 1 గురించి మాట్లాడినప్పుడు I1కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లూప్ 2 గురించి మాట్లాడినప్పుడు I2 గురించి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకేనా? రైట్. 2 సాల్వ్ చేద్దాం. నాకేం కావాలి చెప్పండి? యాక్చువల్‌గా నాకేం కావాలి? A అండ్ B మధ్యలో కనెక్ట్ చేసిన R అనే రెసిస్టెన్స్‌లోకి ఫ్లో అవుతున్న కరెంట్. సో లూప్ రాసినప్పుడు నాకు ఏం కనపడుతుంది? I2 అనే కరెంట్ RLలోకి వెళ్తుంది. మనం ఏం చేయాలి? I2 అనే కరెంట్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సో మనకి I1 అవసరం లేదు. I2 మాత్రమే కావాలి. ఎందుకంటే మనం కనెక్ట్ చేసిన RL అనే లోడ్‌లోకి ఫ్లో అవుతున్న కరెంట్ ఏంటి అంటే
I2 only. That's why we should find out I2 value. Right. చూడండి how you are going to find out the I2 value by solving equation 1 and 2. ఇప్పుడు equation 1 ని equation 2 ని సాల్వ్ చేస్తున్నా. equation 1 ని ఒకసారి చూడండి, ఒకసారి 16i1 minus 4i2 is equal to 45, 4i1 minus 17i2 is equal to 0. నాకేం కావాలి? I2 మాత్రమే కావాలి, I1 అవసరం లేదు. I1 ఏం చేయాలి? మనం ఎలిమినేట్ చేయాలి. అంటే how do you eliminate this I1 అంటే when you make the equation 1 equation 2 I1s as same. ఈక్వేషన్ 1లో ఉండే కరెంటు ఈక్వేషన్ 2లో ఉండే కరెంట్ని సేమ్ చేస్తే దెన్ యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్ ద I1 వాల్యూ. సో ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, ఈక్వేషన్ 1ని 4తో మల్టిప్లై చేసా, ఈక్వేషన్ 2ని 16తో మల్టిప్లై చేసినప్పుడు ఈ I1 టర్మ్స్ చూడండి 64 సేమ్ అయ్యాయి. సో రెండు క్యాన్సిల్ అయిపోతే ద కరెంట్ I2 ఈజ్ గివెన్ బై 0.70 ఆంపియర్స్. 0.70 ఆంపియర్స్ అంటే చూడండి, అంటే మనం కనెక్ట్ చేసిన ఏబి టెర్మినల్స్కి మనం కనెక్ట్ చేసిన 5 ఓం రెసిస్టెన్స్లోకి ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత అంటే 0.7. ఎలా వచ్చిందంటే ఇలా సాల్వ్ చేయడం ద్వారా మనకు వచ్చింది. చూడండి ఇక్కడ సాల్వ్ చేసాం కదా మనం. రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, నా క్వశ్చన్ ఏంటి అంటే, ఒకవేళ 5 ఓం రెసిస్టెన్స్ తీసి 10 ఓమ్స్ రెసిస్టెన్స్ ఇచ్చాను అనుకుందాం. సో 10 ఓం రెసిస్టెన్స్కి ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? మళ్ళీ లూప్ 1 ఈక్వేషన్ వేస్తారు, లూప్ 2 ఈక్వేషన్ వేస్తారు, సాల్వ్ చేస్తుంటారు, మళ్ళీ కరెంట్ కనుక్కుంటారు. నేనేం చేస్తాను, మళ్ళీ నీకు ఒక 20 ఓమ్స్ రెసిస్టెన్స్ ఇస్తా. 20 ఓమ్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? ఆ ఏ అండ్ బి టర్మినల్ దగ్గర 20 ఓమ్స్ కనెక్ట్ చేసి మళ్ళీ లూప్ 1 లూప్ 2 సాల్వ్ చేస్తూ ఉంటారు. అలా మీ చేతికి అరౌండ్ ఒక 10 to 20 రెసిస్టెన్సెస్ అనుకోండి. అంటే 10 to 20 రెసిస్టెన్సెస్ ఇస్తే ఎంత టైం పడుతుంది? ఇట్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. అవునా? సో మచ్ ఆఫ్ టైం ఏమవుతుంది? ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ వచ్చినప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. సో నేనేం చేస్తున్నా అంటే దీనికి ఆప్టిమైజేషన్ టెక్నిక్ యూజ్ చేస్తున్నా. అదేంటో చూద్దాం. చూడండి ఏం చేస్తున్నాను చూడండి, థెవెనిన్స్ థీరం. సో ఒక థెవెనిన్స్ థీరంని ఉపయోగిస్తున్నా. సో థెవెనిన్స్ థీరం ఏం చెప్తుందంటే, ఒక సర్క్యూట్ తీసుకోండి. ఒక సర్క్యూట్ అంటే ఏంటి సార్ అంటే, ఇదే సర్క్యూట్, ఇదే దీని సర్క్యూట్, ఈ సర్క్యూటే ఏ సర్క్యూట్ బట్ ఏమన్నాడు, ఏ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆర్ హ్యావింగ్ one or more sources and linear bilateral passive elements can be replaced by a single voltage source in series with the impedance. ఏమంటాడంటే, మీరు ఇంతకుముందు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు ఏ సర్క్యూట్ అయితే తీసుకున్నారో ఆ సర్క్యూట్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ సర్క్యూట్లో ఎన్ని సోర్సెస్ ఉన్నా, ఎన్ని రెసిస్టర్స్ ఉన్నా, వాటన్నిటిని ఏం చేయమంటున్నాడంటే ఒక సింగిల్ వోల్టేజ్ సోర్సు దానికి సిరీస్లో ఒక సింగిల్ రెసిస్టెన్స్గా కన్వర్ట్ చేయమన్నాడు. సో అర్థం కాలేదా మీకు? మీరు అర్థం కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ మీకు అర్థమవుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా, ఇక్కడ చూడండి రౌండ్ ఆఫ్ చేస్తే గ్రీన్ కలర్ పెన్తో రౌండ్ ఆఫ్ చేస్తే చూడండి. సో ఇంతకుముందు మీరు చేసిన ప్రాబ్లం సర్క్యూట్ డయాగ్రామ్ ఇదే. వీడేమంటున్నాడంటే, లోడ్ మార్చినప్పుడల్లా 2 లూప్లు వేయడము, సాల్వ్ చేయడము టైం పడుతుంది కాబట్టి ఈ సర్క్యూట్లో చూడండి 45 వోల్ట్స్, 12 ఓమ్స్, 8 ఓమ్స్, 4 ఓమ్స్ ఈ సర్క్యూట్ని మార్చమంటున్నాడు, వేరే విధంగా మార్చమంటున్నాడు. ఏ విధంగా మార్చమన్నాడు అంటే, ఇక్కడ చూడండి ఏ విధంగా మార్చమన్నాడు అంటే, ఒక VTH దాని ఇన్ సిరీస్లో RTH, ఓకేనా, కన్వర్ట్ చేయమన్నాడు. దేని కన్వర్ట్ చేయమన్నాడు? ఇక్కడ చూడండి, ఈ 45 వోల్ట్స్, 12 ఓమ్స్, 4 ఓమ్స్, 8 ఓమ్స్ కలిగిన సర్క్యూట్ని, 45 వోల్ట్స్, 12 ఓమ్స్, 8 ఓమ్స్, 4 ఓమ్స్ కలిగిన సర్క్యూట్ని ఇలా ఏది రెడ్ కలర్ చూపిస్తాను చూడండి, ఇలా ఒక VTH ఉండేటట్టు, RTH ఉండేటట్టు కన్వర్ట్ చేయాలి. యాజ్ యూజువల్గా ఇక్కడ ABRL 5 ఓమ్స్, ఇక్కడ ABRL 5 ఓమ్స్ కనెక్ట్ చేస్తే కరెంట్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? కరెంట్ ఎలా కనుక్కుంటున్నాం? IL ఈజ్ ఈక్వల్ టు VTH బై RTH ప్లస్ RL. మనం ఏం చేయాలంటే ఈ సర్క్యూట్ ఏదైతే ఉందో చూడండి, ఈ సర్క్యూట్ని మొత్తము ఒక VTHగా కన్వర్ట్ చేయాలి, ఒక VTHగా అలాగే RTHగా కన్వర్ట్ చేయాలి. We must convert this circuit into one equivalent Thevenin's voltage and one equivalent Thevenin resistance. అంటే అర్థం ఏంటి? ఈ సర్క్యూట్ని మోడిఫై చేసి దేనిలో కన్వర్ట్ చేయాలా? ఇంకొక సర్క్యూట్గా కన్వర్ట్ చేయాలి. ఆ సర్క్యూట్లో ఏమేమి ఉండాలి? ఒక VTH ఉండాలి, ఒక RTH వచ్చేలాగా చేసి అప్పుడు మీరు లోడ్ కనెక్ట్ చేసినప్పుడు ఆ లోడ్లో వెళ్ళే కరెంట్ IL ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా V/R. యాక్చువల్గా I ఈజ్ ఈక్వల్ V/R కదా.
సో V ఈజ్ ఈక్వల్ టు VTH అవుతుంది. R ఈజ్ ఈక్వల్ టు అక్కడ 2 RTH ప్లస్ RL అవుతుంది. సో ఇలా చేస్తే మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు అంటున్నాడు. సో ఏం చేద్దాం? హౌ డు యూ ఫైండ్ ద VTH వాల్యూ? మనకేం కావాలి? ఈ సర్క్యూట్‌ని ఏది 45 వోల్ట్స్, 12 ఓమ్స్, 8 ఓమ్స్, 4 ఓమ్స్‌ని ఒక VTH, RTHకి కన్వర్ట్ చేయాలి. సో VTH వాల్యూ, RTH వాల్యూ ఎలా కనుక్కోవాలి? హౌ డు యూ ఫైండ్ VTH వాల్యూ అండ్ RTH వాల్యూ? ఇక్కడ చూడండి సింపుల్‌గా VTH ఎలా కనుక్కోవాలో చెప్తున్నాడు. VTHని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్రొసీజర్ ఉంది. సో మనకు ఒక ఈక్వివలెంట్ సర్క్యూట్ వచ్చింది చూడండి. మెయిన్ సర్క్యూట్‌ని ఒక ఈక్వివలెంట్ సర్క్యూట్‌గా కన్వర్ట్ చేశాడు. ఆ ఈక్వివలెంట్ సర్క్యూట్‌లో ఏముంది? VTH అనేది ఉంది. దాని సీరీస్‌లో RTH అనేది ఉంది. సో VTHని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో VTH ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంది దానికి. ఆ ప్రొసీజర్ ఏందో చూద్దాం. ఏం చెప్తున్నాడు చూడండి. క్యాలిక్యులేట్ VTH ఆర్ VOC. అంటే VTHని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఓకేనా? అంటే VTHని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్తున్నాడు. చూడండి ఒకసారి. సో ఏం చేయాలి చూడండి. VTH క్యాలిక్యులేట్ చేయాలంటే లోడ్‌ని రిమూవ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ఔట్ ది VTH వాల్యూ ఇన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఫ్రమ్ ది మెయిన్ సర్క్యూట్ తీసుకోవాలి. VTH కావాలంటే మెయిన్ సర్క్యూట్‌ని ఇలా చేతిలో పట్టుకొని ఆ మెయిన్ సర్క్యూట్‌లో ఉండే A అండ్ B టెర్మినల్స్ దగ్గర మీరు లోడ్ కనెక్ట్ చేసింటారు కదా ఇంతకుముందు. దాన్ని రిమూవ్ చేసేయాలి. చూసండి నేను సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి ఇక్కడ. రిమూవ్ చేశానా? చూడండి రిమూవ్ చేశా చూడండి. యాక్చువల్‌గా ఇక్కడ 5 ఓమ్స్ రెసిస్టెన్స్ ఉండాలి కింద. ఈ 5 రెసిస్టెన్స్ ఉన్న చోట నేనేం చేశాను? లోడ్‌ని రిమూవ్ చేశా. ఓపెన్ అయిపోయింది అక్కడ. ఓపెన్ అయ్యాక ఓపెన్ అయ్యాక ఏం చేస్తున్నానంటే ఈ లూప్ ఉంది చూసారా? ఈ లూప్‌లో కరెంటు ఈక్వేషన్ రాస్తూ ఉన్నా. చూడండి. ఈ లూప్‌లో చూడండి ఏమేమున్నాయి? 45 వోల్ట్స్, 12 ఓమ్స్, 4 ఓమ్స్. దీనికి ఈక్వేషన్ రాసినప్పుడు నాకు కరెంట్ ఎంత ఫైండ్ ఔట్ చేస్తూ వచ్చింది? 2.81 యాంపియర్స్ కరెంట్ వచ్చింది. ఓకేనా? 2.81 యాంపియర్స్ కరెంట్ వచ్చింది. ఓకేనా? సో VOC లేదా VTH లేదా థెవెనిన్స్ వోల్టేజ్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి ప్రొసీజర్ ఏంటంటే మెయిన్ సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకొని మెయిన్ సర్క్యూట్ డయాగ్రామ్ అంటే ఏంటి? ఇక్కడ మనం చూస్తున్నాం కదా! ఇదే మెయిన్ సర్క్యూట్ డయాగ్రామ్. 45 వోల్ట్స్, 12 ఓమ్స్, 4 ఓమ్స్, 8 ఓమ్స్. ఆ మెయిన్ సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకొని A అండ్ B టెర్మినల్ దగ్గర ఇంతకుముందు లోడ్ కనెక్ట్ చేస్తున్నాం కదా! 5 ఓమ్స్ దాన్ని తీసేయాలి. తీసేసి ఇప్పుడు ఆ సర్క్యూట్‌లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాను? మీకు తెలిసిందే KVL అప్లై చేస్తున్నాను. సో KVL అప్లై చేసినప్పుడు ఇప్పుడు చూడండి 8 ఓమ్ రెసిస్టెన్స్‌లోకి కరెంట్ ఫ్లో అవుతుందా? ఫ్లో అవ్వదు. ఎందుకంటే అక్కడ ఓపెన్ సర్క్యూట్ అయింది కాబట్టి 8 ఓమ్ రెసిస్టెన్స్‌లోకి కరెంట్ ఫ్లో అవ్వదు. మరి ఎక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది? 45 వోల్ట్స్ నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది. 12 ఓమ్స్‌లోకి ఫ్లో అవుతుంది. 4 ఓమ్స్‌లోకి వెళ్తుంది. మళ్ళీ రిటర్న్ టు 45 వోల్ట్స్ అవుతుంది. సో కరెంట్ ఇన్ దిస్ లూప్ ఎంత అంటే క్యాలిక్యులేట్ చేస్తే నాకెంత వచ్చిందంటే I ఈజ్ ఈక్వల్ టు V/R. R అంటే 12 + 4 ఈజ్ ఈక్వల్ టు 16. 45/16 చేస్తే 2.81. 2.81 అనేది ఏంటి? ఈ యొక్క సర్క్యూట్‌లో లూప్‌లో ఫ్లో అవుతున్న కరెంట్. సో మీకు VOC కావాలి లేదా థెవెనిన్స్ వోల్టేజ్ కావాలి. థెవెనిన్స్ వోల్టేజ్ అనేది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. ఎక్కడ ఫైండ్ ఔట్ చేస్తున్నామంటే ఇక్కడ చూడండి 4 ఓమ్ రెసిస్టెన్స్ దగ్గర ఫైండ్ ఔట్ చేయాలి. సో 4 ఓమ్ రెసిస్టెన్స్ దగ్గర చూడండి. 4 ఓమ్ రెసిస్టెన్స్. VTH అనేది ఎక్కడ ఉంది చూడండి. ఇలా వెళ్తే ఇలా వెళ్తే మీకు ఎక్కడ వస్తుంది మీకు అక్రాస్ చూడండి అక్రాస్ ఎక్కడొస్తుంది? ఇక్కడే వస్తుంది. ఓకేనా? ఇక్కడొస్తుంది. ఇక్కడ VOC ఎక్కడొస్తుంది వోల్టేజ్ అక్రాస్? 4 ఓమ్ రెసిస్టర్. ఇక్కడ 4 ఓమ్ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ కావాలి అంటే మనకేం కావాలి? దాంట్లో వెళ్ళే కరెంట్ తెలియాలి. దాని రెసిస్టెన్స్ తెలియాలి. అంటే I/40. సారీ I/4. I/4 చేస్తే ఏమొస్తుంది మనకు? VOC వస్తుంది. సో I కనుక్కోవాలి. I కనుక్కున్నాం చూడండి ఆల్రెడీ. I ఈజ్ ఈక్వల్ 2.81 వచ్చింది. I ఈజ్ ఈక్వల్ 2.81 వచ్చింది. సో 2.81 ఇంటూ 4 చేస్తే ఏమొస్తుంది మనకి? VOC వస్తుంది. దట్ ఈస్ థెవెనిన్స్ వోల్టేజ్ వస్తుంది. ఎంతొచ్చింది నేను చేస్తే ఎంతొచ్చిందంటే చూడండి నేను చేస్తే ఎంతొచ్చింది అంటే 11.24 వచ్చింది. సో ఈక్వివలెంట్ సర్క్యూట్‌లో ఈ VTH వాల్యూని ఫైండ్ ఔట్ చేశా. చూడండి VTH ఫైండ్ ఔట్ చేశా. VTH ఫైండ్ ఔట్ చేసానికి ప్రొసీజర్ ఏం చేశాను? ఫస్ట్ A అండ్ B టెర్మినల్స్ దగ్గర లోడ్ ఉంటే లోడ్‌ని రిమూవ్ చేశా. చేసి కరెంట్‌ని ఫైండ్ ఔట్ చేశా. కరెంట్‌ని ఫైండ్ ఔట్ చేశాక VOC కావాలి అంటే VOC ఎక్కడొస్తుంది? 4 ఓమ్ రెసిస్టెన్స్ దగ్గర అక్రాస్‌గా వచ్చేది VOC. ఓకేనా? The voltage across the 4 ohm resistance is nothing but the open circuit voltage. The voltage across the 4 ohm resistance is nothing but ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ లేదా థెవెనిన్స్ వోల్టేజ్ అని.
సో వోల్టేజ్ అక్రాస్ ది 4 ఓం రెసిస్టెన్స్ కావాలి అంటే, లేదా 4 ఓం రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ కావాలి అంటే, అక్కడ వెళ్తున్న కరెంట్ తెలియాలి. ఆ రెసిస్టెన్స్ తెలియాలి. రెసిస్టెన్స్ తెలుసు 4 ఓమ్స్. కరెంట్ ఎలా కనుక్కున్నాం? ఇందాక కనుక్కున్నాం కదా! ఆ కరెంటు. సో దట్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ వేస్తే ఏమొచ్చింది? మనకు వోల్టేజ్ వచ్చింది. ఇప్పుడు థెవెనిన్స్ వోల్టేజ్ వచ్చిందా? యెస్. ఐ గాట్ ద థెవెనిన్స్ వోల్టేజ్ ఆఫ్ 11.24. 11.24. ఇంకేం రావాలి మనకి? ఆర్‌టిహెచ్ కావాలి. సో వీటీహెచ్ వచ్చేసింది. ఆర్‌టిహెచ్ కావాలి. హౌ యూ ఆర్ గోయింగ్ టు కాలిక్యులేట్ ఆర్‌టిహెచ్ వాల్యూ? సింపుల్. ఇప్పుడు చూడండి. ఆర్‌టిహెచ్ కనుక్కోవడానికి ఏం చేస్తున్నాం అంటే, అదే మెయిన్ సర్క్యూట్ డయాగ్రామ్ మళ్ళీ తీసుకుంటున్నాం. ఏం సార్ మెయిన్ సర్క్యూట్ డయాగ్రామ్ అంటే ఇదే. ఏది? ఈ సర్క్యూట్. ఈ సర్క్యూట్. ఓకేనా? సో వీఓసీ ఫైండ్ ఔట్ చేయడానికి, వీథెవెనిన్స్ ఫైండ్ ఔట్ చేయడానికి మనం ఏం చేసాము? లోడ్‌ని రిమూవ్ చేసాం. లోడ్‌ని రిమూవ్ చేసాం. 4 ఓం రెసిస్టెన్స్ దగ్గర ఉండే వోల్టేజ్‌ని ఫైండ్ ఔట్ చేసాం. ఓకేనా? ఇప్పుడేం చేయాలి? ఆర్‌టిహెచ్ కావాలి. ఆర్‌టిహెచ్ కావాలంటే ఏం చేయాలంటే, ప్రొసీజర్ ఏంటంటే, ఆ సర్క్యూట్‌లో ఉండే వోల్టేజ్ సోర్స్‌ని రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడం అంటే ఏంది? ఆఫ్ చేయాలి. సో వోల్టేజ్ సోర్స్‌ని ఆఫ్ చేయాలంటే జనరల్‌గా ప్రొసీజర్ ఏంటి? షార్ట్ సర్క్యూట్. అంటే వోల్టేజ్ సోర్స్‌ని షార్ట్ సర్క్యూట్ చేస్తే వోల్టేజ్ సోర్స్ 0 అయిపోతుంది. సో ఇప్పుడేం చేశాను చూడండి ఈ స్టెప్‌లో. సో ఆర్‌టిహెచ్ కావడానికి నేనేం చేశాను చూడండి ఒకసారి. లోడ్‌ని రిమూవ్ చేశా. ఫస్ట్ లోడ్‌ని రిమూవ్ చేశా. కనపడుతుందా? యెస్. ఏ అండ్ బి టెర్మినల్స్ దగ్గర 5 ఓం రెసిస్టెన్స్ లేదు. అంటే లోడ్‌ని రిమూవ్ చేశా. నెక్స్ట్ ఏమన్నాడు? రిమూవ్ వోల్టేజ్ సోర్స్ అన్నాడు. వోల్టేజ్ సోర్స్ ఎంత ఉంది? అక్కడ 45 వోల్ట్స్ ఉంటే దాన్ని టర్న్ ఆఫ్ చేశా. ఎలా టర్న్ ఆఫ్ చేశాను? అక్కడ షార్ట్ సర్క్యూట్ ద్వారా. సో లోడ్‌ని రిమూవ్ చేశాను. వోల్టేజ్ సోర్స్‌ని టర్న్ ఆఫ్ చేశాను. దేనికి? ఆర్‌టిహెచ్ ఫైండ్ ఔట్ చేయడానికి. సో ఎలా ఫైండ్ ఔట్ చేస్తున్నామంటే ప్రొసీజర్ ఇది. సో ఆర్‌టిహెచ్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఒకటి ఫస్ట్ స్టెప్. ఏంటి? లోడ్ దగ్గర లోడ్ టెర్మినల్స్ దగ్గర లోడ్‌ని రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోడ్‌ని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ వోల్టేజ్ సోర్స్ ఉంటే ఏం చేయాలి అంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఎందుకంటే వోల్టేజ్ సోర్స్‌ని ఆఫ్ చేయమన్నాడు. వోల్టేజ్ సోర్స్‌ని ఆఫ్ చేయాలంటే ఏం చేయాలి? షార్ట్ సర్క్యూట్ చేయాలి. మీకు డౌట్ రావాలి సార్, ఒకవేళ కరెంట్ సోర్స్ ఉంటే ఏం చేయాలి సార్? ఒకవేళ కరెంట్ సోర్స్ ఉంటే దాన్ని టర్న్ ఆఫ్ చేయాలి. కరెంట్ సోర్స్‌ని టర్న్ ఆఫ్ చేయాలంటే ఏం చేయాలి? ఓపెన్ సర్క్యూట్ చేయాలి. వోల్టేజ్ సోర్స్‌ని టర్న్ ఆఫ్ చేయాలంటే షార్ట్ సర్క్యూట్ చేయాలి. కరెంట్ సోర్స్ ఉంటే దాన్ని టర్న్ ఆఫ్ చేయడానికి ఓపెన్ సర్క్యూట్ చేయాలి. మన ఇచ్చిన ప్రాబ్లమ్‌లో మనకి వోల్టేజ్ సోర్సా? కరెంట్ సోర్సా అని చూస్తే మన ప్రాబ్లమ్ ఇచ్చిన సోర్స్ వోల్టేజ్ సోర్స్ కావచ్చు. దాన్ని టర్న్ ఆఫ్ చేయడానికి నేనేం చేశాను? షార్ట్ సర్క్యూట్ చేశా. సో చూడండి షార్ట్ సర్క్యూట్ చేశా. సో లోడ్ లేదు, లోడ్ లేదు చూడండి, ఆర్ఎల్ లేదు, 45 వోల్ట్స్ లేదు, షార్ట్ చేశాను. మనం ఎక్కడి నుంచి చూడాలి అంటే ఆర్‌టిహెచ్ కావాలంటే ఎక్కడి నుంచి చూడాలంటే ఏ అండ్ బి టెర్మినల్స్ దగ్గర నుంచి చూడాలి. ఏ అండ్ బి టెర్మినల్స్ నుంచి చూడాలి. ఏ అండ్ బి టెర్మినల్స్ నుంచి చూసినప్పుడు నా కంటికి ఏం కనపడుతున్నాయంటే ఈ 12 ఓం రెసిస్టెన్స్, 4 ఓం రెసిస్టెన్స్ 2 ప్యారలల్‌గా ఉన్నాయి. 2 ప్యారలల్‌గా ఉన్నాయి. ఇలా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయి? ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నాయి. 12 ఓమ్స్ అండ్ 4 ఓమ్స్ రెసిస్టెన్స్ ఎలా ఉన్నాయి? ఏ అండ్ బి టెర్మినల్స్ నుంచి చూస్తూ ఉన్నప్పుడు, ఏ అండ్ బి టెర్మినల్స్ చూస్తూ ఉన్నప్పుడు నా కంటికి ఏం కనపడుతున్నాయంటే, ఈ చివర్లో ఉన్న 12 ఓం రెసిస్టెన్స్, 4 ఓం రెసిస్టెన్స్ 2 ప్యారలల్‌గా ఉన్నాయి. ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ 12 అండ్ 4 ఏమొస్తుంది? 12, 4 ద 40 అంటే R1 R2 బై R1 ప్లస్ R2 అంటే 12 ఇంటూ 4 బై 12 ప్లస్ 4 చేస్తే ఎంతొచ్చింది? 3 ఓమ్స్ వచ్చింది. సో 12 ఓమ్స్, 4 ఓమ్స్ రెసిస్టెన్స్ యొక్క కాంబినేషన్ ఏమవుతుంది? 3 ఓమ్స్ అయింది. ఆ 3 ఓం రెసిస్టెన్స్, ఆ 3 ఓం రెసిస్టెన్స్ 8 ఓం రెసిస్టెన్స్‌కి ఎలా ఉన్నాయంటే సిరీస్‌లో ఉన్నాయి. సిరీస్‌లో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ 3 ఓం రెసిస్టెన్స్ అంటే 12 ఓమ్స్ అండ్ 4 ఓమ్స్ రెసిస్టెన్స్ యొక్క కాంబినేషన్ ఎంతొచ్చింది? పారలెల్‌గా వచ్చే 3 ఓమ్స్. ఆ 3 ఓమ్స్‌కి 8 ఓమ్స్ ఎలా ఉందంటే సిరీస్‌లో ఉన్నాయి. ఆ 2 కలిపినప్పుడు సిరీస్‌లో ఏం చేస్తాం? సింప్లీ యాడ్ చేస్తాం. 3 + 8 = 3 + 8 = 11. సో ఆర్‌టిహెచ్ వాల్యూ ఎంత? 11. ఆర్‌టిహెచ్ వాల్యూ ఎంత? 11. నౌ ఇంకా ఈక్వివలెంట్ సర్క్యూట్‌ని డ్రా చేస్తున్నా. ఈక్వివలెంట్ సర్క్యూట్‌లో ఏముంటుంది? థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్‌లో ఏముంటుందంటే, ఒక థెవెనిన్స్ వోల్టేజ్ ఉంటుంది. దానికి సీరీస్‌లో ఒక థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఉంటుంది. అక్రాస్‌గా లోడ్ కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి వీటీహెచ్ ఎంతొచ్చింది? 11.24. ఆర్‌టిహెచ్ ఎంతొచ్చింది? 11 ఓమ్స్ వచ్చింది. లోడ్ ఎంత కనెక్ట్ చేసాం? ఇంతకుముందు 5 ఓమ్స్ కనెక్ట్ చేసాం. సో చూడండి IL VTH బై ఆర్‌టిహెచ్ ప్లస్ ఆర్ఎల్. మీకు డౌట్ రావాలా? ఎందుకు సార్ ఆర్‌టిహెచ్ ప్లస్ ఆర్ఎల్ ఏసారంటే, మీరు చూడండి గమనించండి. ఆర్‌టిహెచ్ రెసిస్టెన్స్, ఆర్ఎల్ రెసిస్టెన్స్ 2 ఎలా ఉన్నాయి? సీరీస్‌లో ఉన్నాయి. సీరీస్‌లో ఉన్నప్పుడు ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. సో I V is VThevenin, R is equal to RTH plus RL. 2 యాడ్ చేసినప్పుడు IL వాల్యూ ఎంతొచ్చింది? 0.7 ఆంపియర్స్. మీరు గమనించారో లేదో, ఈ థెవెనిన్ సర్క్యూట్ ద్వారా వచ్చిన IL కూడా ఎంత? 0.7. మామూలు సర్క్యూట్‌ని మోడిఫై చేసినప్పుడు వచ్చిన కరెంట్ కూడా ఏంటి? 0.7 ఆంపియర్స్. కానీ ఏం సార్ ఇంత అడ్వాంటేజ్ ఇంత కష్టపడ్డాం కదంటే,
ఒక్కసారి కష్టపడుతావు. దేంట్లో థెవెనిన్ సర్క్యూట్‌లో ఒక వీటీహెచ్, ఆర్టీహెచ్ కనుక్కోవడానికి మాత్రమే మనం ఏం చేస్తున్నాం కష్టపడుతున్నాం. వన్స్ కష్టపడినాక ఇప్పుడు చూడండి నాకు 10 ఓమ్స్ ఇప్పుడు చూడండి 10 ఓమ్స్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసి లోడ్ దగ్గర దాని యొక్క కరెంట్ ఫైండ్ ఔట్ చేయమంటే సింపుల్‌గా చెప్పేస్తా. ఎలా చెప్తాను? 11.64 డివైడెడ్ బై 11 ప్లస్ 10 ఏస్తా. 11.64 డివైడెడ్ బై 11 ప్లస్ 10 ఏస్తే 10 ఓమ్స్ రెసిస్టెన్స్‌లో ఫ్లో అవుతున్న కరెంటు వచ్చేస్తుంది. అదే నేను దీని ద్వారా చూడండి ఇలా ఉన్నప్పుడు 10 ఓమ్స్ కనెక్ట్ చేసి కనుక్కోమంటే ఏం చేయాలి మీరు? ఈక్వేషన్ 1 రాయాలి, ఈక్వేషన్ 2 రాయాలి, 2 సాల్వ్ చేయాలి. అప్పుడు వస్తుంది. అంటే లెంతీ ప్రాసెస్ కదా! నేనేం చేశా కష్టపడి టైం తీసుకొని వీటీహెచ్, ఆర్టీహెచ్ కనుక్కున్నాను. వన్స్ యూ ఫైండ్ ద వీటీహెచ్ వాల్యూ అండ్ ఆర్టీహెచ్ వాల్యూ యూ కెన్ ఈజీలీ ఫైండ్ ఔట్ ద కరెంట్ త్రూ ఎనీ రెసిస్టెన్స్. మీరు 100 రెసిస్టెన్స్ చేతిలో పెట్టినా అవి జస్ట్ 10 సెకండ్‌లో టక్ ఆన్సర్ చేయొచ్చు. అదే 100 రెసిస్టెన్స్ ఇక్కడ పెట్టి మీరు కాలిక్యులేట్ చేయమంటే ఈ సర్క్యూట్ ద్వారా ఈ కాలిక్యులేషన్ ద్వారా చేస్తే కొన్ని వందల పేజీలు అవుతాయి. ఓకేనా? ఎందుకంటే ఇది ఒక్క రెసిస్టెన్స్ 5 ఓమ్స్‌కి ఒక పేజ్ అయింది. నేను అటువంటివి ఒక 100 రెసిస్టెన్స్ ఇస్తే ఎన్ని పేజీలు అవుతాయి? 100 పేజీలు అవుతాయి. బట్ ఎప్పుడైతే ఈ థెవెనిన్ సర్క్యూట్‌కి వెళ్తున్నామో అదే 100 రెసిస్టెన్సెస్‌కి ఇక్కడ ఒక్క పేజీలోనే ఆన్సర్‌లు వస్తాయి. ఎందుకంటే కష్టపడి వీటీహెచ్, ఐటీహెచ్, ఆర్టీహెచ్ కనుక్కున్నా once you've got the value of VTH and RTH, you can easily find out the current through the resistance by simply using the relation or the formula IL is equal to VTH by RTH plus RL. Is it clear? I hope you understood, right? If అర్థం కాకపోతే you can ask me. If you have any doubts, you can ask. It's very easy. ఒక్కసారి కష్టపడుతున్నావు. ఏంటి? వీటీహెచ్, ఆర్టీహెచ్ మాత్రం కనుక్కోడానికి. మిగతా టైం అంతా సింపుల్‌గా ఏం చేస్తున్నావు 5 ఓమ్స్ తీసి 10 ఓమ్స్ పెడతావు. 10 ఓమ్స్ దగ్గర కరెంట్ ఎంత అంటే ఏం చెప్తావు? ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు 11.24 బై 11 ప్లస్ 10 ఏస్తావు. ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ 20 ఓమ్స్ ఇచ్చావనుకోండి 20 ఓమ్స్ దగ్గర కరెంట్ కనుక్కోమంటే ఏం చేస్తావు థెవెనిన్ సర్క్యూట్‌లో ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు 11.24 బై 11 ప్లస్ 20 వేస్తావు. సింపుల్‌గా ఆన్సర్ వన్ లైన్ ఆన్సర్ వచ్చేస్తుంది. అదే మీరు ఈ ప్రొసీజర్ వెళ్ళి ఈ ప్రొసీజర్ కనుక్కోమంటే ఇట్ టేక్స్ సో మచ్ టైమ్. సమ్ టైమ్స్ ఎర్రర్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్ ప్లస్ బదులు మైనస్ గాని, మైనస్ ప్లస్ గాని ప్లస్‌కి వచ్చినప్పుడు ఏమవుతుంది డెఫినిట్‌గా యూ విల్ గెట్ ద రాంగ్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? రాంగ్ ఆన్సర్. సో కాబట్టి థెవెనిన్స్ ఈస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఈజీ అండ్ ఆప్టిమైజ్డ్ మెథడ్ టు క్యాలిక్యులేట్ ద కరెంట్ అట్ ఎనీ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్. మీరు 100 రెసిస్టెన్స్ ఇచ్చినా ఐ కెన్ డూ వెరీ సింప్లీ బై యూజింగ్ థెవెనిన్ సర్క్యూట్. అలా కాకుండా ఇటువంటి సర్క్యూట్ చూడండి జనరల్ మెథడ్ ఉపయోగించి కనుక్కోవాలి అంటే నెంబర్ ఆఫ్ పేజెస్ పడతాయి, టైం తీసుకుంటుంది, దట్టు ఎర్రర్స్ కూడా వస్తాయి. ఇస్ క్లియర్? ఎర్రర్స్ కూడా వస్తాయి. నెక్స్ట్, ఐ హోప్ యూ అండర్స్టూడ్, రైట్? గమనించండి, దీన్ని మీరు 2 విధాలుగా సాల్వ్ చేయొచ్చు. ఒకటి జనరల్ మెథడ్ లేదా కేసీఎల్, కేవీఎల్ అప్లై చేసి లేదా థెవెనిన్స్ థియరమ్ అప్లై చేసి. ఇక్కడ చూడండి 15 ఓమ్ రెసిస్టెన్స్‌లోకి ఫ్లో అవుతున్న కరెంట్‌ని ఫైండ్ ఔట్ చేయమన్నాడు. ఓకేనా? అది మన ఇంటెన్షన్. అందుకే మీకు అర్థం అవ్వడానికి నేను పర్టిక్యులర్‌గా 15 ఓమ్ రెసిస్టెన్స్‌ని రెడ్ కలర్ పెన్‌తో మీకు డ్రా చేస్తున్నా. ఎందుకంటే అక్కడ మీకు స్పెసిఫిక్‌గా అర్థమవుతుంది. మిగతావన్నీ ఒక కలర్ 15 ఓమ్స్ కరెక్ట్‌గా ఉందంటే 15 ఓమ్ రెసిస్టెన్స్‌లోకి ఫ్లో అవుతున్న కరెంట్ కనుక్కోమని అర్థం. రైట్. సో జనరల్ మెథడ్ వెళ్తున్నా చూడండి. జనరల్ మెథడ్ ఇక్కడ చూడండి జనరల్ మెథడ్. సో నేను చెప్పా ఆల్రెడీ క్లాస్‌లో ముందు చెప్పాను. సో సాల్వ్ చేయడానికి మనకు 2 మెథడ్స్ ఉన్నాయమ్మా. కిర్చాఫ్ వోల్టేజ్ లా ఒకటి, కిర్చాఫ్ కరెంట్ లా ఒకటి. మీరు రెండిట్లో ఏదైనా సరే యూజ్ చేసినా యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. సో ఇక్కడ నేను కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేశాను. సో కిర్చాఫ్ వోల్టేజ్ లా అంటే వోల్టేజ్ ఈక్వేషనే కదా అంతా. రైట్. చూడండి లూప్ 1, లూప్ 2 వచ్చినాయి. ఇప్పుడు కెన్ ఎనీబడీ టెల్ మీ వాట్ ఈస్ ద ఎక్స్‌ప్రెషన్ ఫర్ వాట్ ఈస్ ద కరెంట్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ద 15 ఓమ్ రెసిస్టెన్స్ అంటే ఏం చెప్తారు? I1 I2 నా? 15 ఓమ్ రెసిస్టెన్స్‌లోకి వెళ్తున్న కరెంట్ I1 I2 అంటే ఏం చెప్తారు మీరు? I2. రైట్. సో మనం ఏం చేయాలి? కనుక్కోవాల్సింది ఏంటి? I2 కనుక్కోవాలి. మనం ఏం చేయాలి? మన ఇంటెన్షన్ ఏంటి? I2 కనుక్కోవాలి. బికాజ్ I2 ఇస్ ద కరెంట్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ద 15 ఓమ్ రెసిస్టెన్స్, రైట్? రైట్. హౌ యూ ఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ అంటే బై అప్లయింగ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా.
సో వోల్టేజ్ లా అంటే ఏం చేసాం, 2 లూప్స్ వేసాం. లూప్ 1లో వెళ్తున్న కరెంట్ I1, లూప్ 2లో వెళ్తున్న కరెంట్ I2. ఓకే, మనం కనుక్కోవాల్సింది I2 అనే కరెంట్, రైట్. అది గుర్తుపెట్టుకోండి, మనసులో పెట్టుకోండి, మనం కనుక్కోవాల్సింది I2 అని. అదే లూప్ 1కి ఎక్స్ప్రెషన్ వేసా. లూప్ 1కి ఎక్స్ప్రెషన్ రాస్తే లూప్ 1లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 టర్మ్స్ వస్తాయి, రైట్. స్టార్ట్ విత్ వోల్టేజ్ సోర్స్. మైనస్ నుంచి ప్లస్కి వోల్టేజ్ రైజ్ అవుతుంది కాబట్టి +100. ఓకే, 10 ఓం రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ ఎంత అంటే 10 ఓం రెసిస్టెన్స్ ఇంటూ ద కరెంట్ I1. సో -10I1. అలాగే ఇంతకుముందు చూసారా, 20 ఓం రెసిస్టెన్స్లోకి ఫ్లో అవుతున్న కరెంట్ ఏంటంటే 1 కాదు 2, బికాజ్ ఇన్ బిట్వీన్ ద 2 లూప్స్ వీ హ్యావ్ ద 20 ఓం రెసిస్టెన్స్. కాబట్టి ద 20 ఓం రెసిస్టెన్స్ ఈజ్ కామన్ ఫర్ బోత్ I1 అండ్ I2. అంటే 20 ఓం రెసిస్టెన్స్లోకి I1 కరెంట్ ఫ్లో అవుతుంది, పాటు I2 కరెంట్ కూడా ఫ్లో అవుతుంది, రైట్. సో ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది దేనికి, మనము I1కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి ద డిఫరెన్స్ కరెంట్ ఈజ్ I1 మైనస్ I2. దాన్ని సింప్లిఫై చేస్తే మీకు 30I1 మైనస్ 20I2 ఈజ్ ఈక్వల్ టు 100 వచ్చింది. గుడ్. లూప్ 2కి ఎక్స్ప్రెషన్ రాసినప్పుడు లూప్ 2లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 టర్మ్స్ వస్తాయి. ఒకటి -15I2 అండ్ -20 ఇంటూ I2 మైనస్ I1. దీన్ని సింప్లిఫై చేశాక నాకు కనుక్కుంటే ఎంత వచ్చింది, I2 ఎంత వచ్చింది చూడండి, 3.07 ఆంపియర్స్. 3.07 ఆంపియర్స్. ఇది జనరల్ మెథడ్, ఎవరైనా చేస్తారు. ఓకేనా. నేనేం చేయాలి, థెవెనిన్స్ థీరం వెళ్ళాలి. థెవెనిన్స్ థీరం చూడండి ఒకసారి. సో అదే సర్క్యూట్ నేనేం చేసి చూడండి, అదే సర్క్యూట్. సో మనం ఏం చేయాలి, థెవెనిన్స్ థీరంలో ఏం కావాలి, టోటల్ సర్క్యూట్ని ఒక వోల్టేజ్ సోర్సు దానికి సిరీస్లో ఒక థెవెనిన్ రెసిస్టెన్స్గా కన్వర్ట్ చేయాలి. చూడండి ఈ మెయిన్ సర్క్యూట్ని చూడండి, ఇక్కడ ఇప్పుడు చూడండి, డ్రా చేస్తాను. ఈ టోటల్ సర్క్యూట్ని ఏంటి, 100 వోల్ట్స్, 10 ఓమ్స్, 20 ఓమ్స్ని నేనేం చేయాలి, వీటీహెచ్గా మార్చాలి. ఓకేనా, ఆర్టీహెచ్గా మార్చాలి. ఈ రెండు ఎలా ఉండాలి అంటే ఒక వోల్టేజ్ సోర్స్గా ఉండాలి, ఓకే, వీటీహెచ్ ఉండాలి, దానికి సిరీస్లో ఆర్టీహెచ్ వచ్చేలాగా చేయాలి. సో ఈ టోటల్ సర్క్యూట్ని నేనేం చేస్తున్నాను, ఒక సింగిల్ వోల్టేజ్ సోర్సు దాని సిరీస్లో సింగిల్ రెసిస్టెన్స్గా మార్చాలి. సో వాట్ ఈస్ వీటీహెచ్? వీటీహెచ్ ఇస్ నథింగ్ బట్ థెవెనిన్స్ వోల్టేజ్. దాన్ని ఇంకేమనొచ్చు, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అని కూడా పిలవచ్చు. సో హౌ డు యు ఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్? సో నేనేం చెప్పా, ప్రొసీజర్ ఏంటి, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే లోడ్ని రిమూవ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే చూడండి, నేను లోడ్ని రిమూవ్ చేసినా చూడండి, ఏబిఏ దగ్గర 15 ఓమ్స్ ఉండే ఇంతకుముందు, ఇప్పుడుందా, లేదు. సో ఫస్ట్ స్టెప్ లోడ్ని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, 100 + 100 -10I - 20I. సో టోటల్ చేస్తే కరెంట్ వచ్చేసి ఏమైంది, 3.3 ఆంపియర్స్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, విఓసి కనుక్కోవాలి, అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటే ఎక్కడ కనుక్కుంటాము, అక్రాస్గా 20 ఓం రెసిస్టెన్స్ దగ్గర కనుక్కుంటాం. సో 20 ఓం రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ కావాలి అంటే ఆ 20 ఓం రెసిస్టెన్స్ దగ్గర ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత తెలియాలి, ఆ 20 ఓమ్స్ తెలియాలి. సో 20 తెలుసు ఆల్రెడీ, దాంట్లో వెళ్ళే కరెంట్ ఈజ్ 3.3. సో 20 × 3.3 ఈజ్ ఈక్వల్ టు 66 వోల్ట్స్ వచ్చింది. సో థెవెనిన్స్ వోల్టేజ్ వచ్చేసిందండి, వీటీహెచ్ వాల్యూ వచ్చేసింది. వీటీహెచ్ వాల్యూ కావాలంటే ఏం చేసాము, లోడ్ టర్మినల్ దగ్గర లోడ్ని రిమూవ్ చేసి, ఓకే, కరెంట్ కనుక్కొని అక్కడ ఉండే రెసిస్టెన్స్లో రెసిస్టెన్స్ అక్రాస్గా వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ 20 ఓమ్స్ రెసిస్టెన్స్ దగ్గర ఉండే వోల్టేజ్ కనుక్కోవాలి. అంటే దాంట్లో వెళ్ళే కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ వేస్తే 66 వోల్ట్స్ వచ్చింది. వీటీహెచ్ వచ్చేసింది. ఆర్టీహెచ్ రావాలి అంటే చూడండి, ఆర్టీహెచ్ రావాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, లోడ్ని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ లోడ్ని రిమూవ్ చేసినాక లోపల వోల్టేజ్ సోర్స్ ఉంటే దాన్ని టర్న్ ఆఫ్ చేయాలి. వోల్టేజ్ సోర్స్ ఉన్న కరెంట్ సోర్స్ ఉన్న టర్న్ ఆఫ్ చేయాలి. ఇంతకుముందు వోల్టేజ్ సోర్స్ ఉంది కదా 100 వోల్ట్స్ అనేది, దాన్ని టర్న్ ఆఫ్ చేయాలి. ఎలా, షార్ట్ సర్క్యూట్. చూడండి సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి, ఆర్టీహెచ్ కనుక్కోవడానికి సర్క్యూట్ని ఎలా మోడిఫై చేశా, లోడ్ని రిమూవ్ చేశా, దాంట్లో ఉండే 100 వోల్ట్స్ని షార్ట్ చేశా. సో మిగిలింది 2 రెసిస్టెన్సెస్. ఆ రెండు ఎలా ఉన్నాయి, ఇటు చూడాలి. సో ఏ అండ్ బి టర్మినల్స్ నుంచి చూడాలి. అప్పుడే రెండు ఎలా కనపడతాయి, రెండు ప్యారల్ కనపడుతుంది. సో రెండు ప్యారల్గా ఉన్నప్పుడు రెండు ప్యారల్ కాంబినేషన్ ఎంత, 6.66 వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్టీహెచ్. ఇప్పుడు ఈక్వివలెంట్ సర్క్యూట్ చూడండి, ఒకసారి. ఏముంటుంది మనకు, వీటీహెచ్ ఉంటుంది, ఆర్టీహెచ్ ఉంటుంది, మనకు కనెక్ట్ చేసే లోడ్ ఉంటుంది. సో వీటీహెచ్ కనుక్కున్నాం 66 వోల్ట్స్, ఆర్టీహెచ్ కూడా కనుక్కున్నాం 6.6 ఓమ్స్, లోడ్ కనెక్ట్ చేసాం. లోడ్లో వెళ్ళే కరెంట్కి ఎక్స్ప్రెషన్ ఏంటి, ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా VTH/RTH + RL. ఎంత అవుతుంది, 66/66 అయితే ఏమైంది ఇక్కడ, 66/6.6 + 15 టోటల్ చేస్తే ఎంత అవుతుంది, 3.05. నేను ఇంకా సరిగ్గా పాయింట్స్ని కన్సిడర్ చేయలేదు. ఇక్కడ చూడండి,
ఇక్కడ 3.07 వచ్చింది, ఇక్కడ 3.05 వచ్చింది. సో రెండు ఆల్మోస్ట్ సేమ్, ఓకేనా. ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ మెథడ్ ఆల్సో టు ఫైండ్ అవుట్ ద కరెంట్ అట్ లోడ్ టెర్మినల్స్. మీరు చూడండి ఈ యొక్క థెవెనిన్స్ థియరంలో వన్స్ యూ ఫైండ్ అవుట్ ద VTH and RTH, వన్స్ యూ ఫైండ్ అవుట్ ద VTH and RTH వాల్యూ, యూ కెన్ క్యాలిక్యులేట్ ద కరెంట్ త్రూ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్. మీకు 100 రెసిస్టెన్స్ ఇచ్చిన 100 రెసిస్టెన్స్లోకి ఫ్లో అవుతున్న కరెంట్ని ఇలా చిటికేసి చెప్పగలుగుతారు. అదే ఈ మెథడ్ వెళ్ళి మీరు ఫాలో అవ్వాలి అంటే ఇట్ టేక్ సో మచ్ టైం, సో మచ్ ఆఫ్ ఎనర్జీ, ఎర్రర్స్ రావడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. రైట్, విత్ దిస్ ఐ కెన్ కంక్లూడ్ మై క్లాస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ రైజ్, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ.